friends, myself Kondareddy. I am working as a Linux and DevOps trainer in Key Groups since 2016, and now I am going to give the introduction regarding the Linux. So we are going to give the introduction regarding the Linux. So generally, what do you mean by Linux? First of all, before Linux, what we have to think, are we really using Linux, and how it will help in our career growth. So, and who has to start the career in the Linux field? మనకు జనరల్గా మనం ప్రతిరోజు మన డే టు డే లైఫ్లో ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఇలా డిఫరెంట్ యూస్ చేస్తుంటాం. సో మన ల్యాప్టాప్స్లో ఏంటంటే మనకు knowingly or unknowingly we are using the Windows laptops. Okay, so that still everyone knows, if I call about the Windows, everyone knows, everyone having the idea. బట్ మనకి ఏంటంటే ఈ లైనక్స్కి వచ్చేపాటికి ఇదేంటో సమ్ రాకెట్ సైన్స్ ఆర్ ఎల్స్ లైక్ ఇట్స్ సమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నట్టు అనుకుంటాం. బట్ హౌ యు ఆర్ యూజింగ్ విండోస్, మన డే టు డే లైఫ్లో మనం లైనక్స్ ఎలా యూజ్ చేస్తున్నామో లైనక్స్ కూడా సిమిలర్ టు ద విండోస్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? దెన్ వై వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ కెరియర్ ఇన్ ద లైనక్స్? ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ విత్ ద సేమ్ థింగ్. సో జనరల్గా మనకి ఏంటంటే మనం విండోస్ మన డే టు డే లైఫ్లో ప్రతిరోజు యూజ్ చేస్తున్నాం. మన ల్యాప్టాప్స్ కానీ, ఈవెన్ ఇఫ్ యూఆర్ మన డెస్క్టాప్స్ కానీ, మనం ఇంటర్నెట్ కేఫ్లోకి వెళ్ళినా ఎక్కడున్నా కానీ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఉంది. బట్ ఆఫ్టర్ సర్టెన్ స్టేజ్ వీఆర్ కంప్లీట్లీ యూజింగ్ ద లైనక్స్. వై? మీకు ఒక డౌట్ రావచ్చు, జనరల్గా మనకు ఆల్రెడీ మనం విండోస్ యూజ్ చేస్తున్నాం, మరి ఎందుకు లైనక్స్ స్టార్ట్ చేయాలి? ఓకే, మనకు ఆ డౌట్ అనేది రావచ్చు. జనరల్గా మనం ఏంటంటే విండోస్ అనేది ఏంటంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు చాలా బాగుంటుంది. అంటే లైక్ ఇప్పుడు నా డే టు డే యాక్టివిటీస్, ఇప్పుడు మనం ఒక కంపెనీ తీసుకుంటే కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్, 2000 ఎనీ నెంబర్, ఓకే, వాళ్ళు డే టు డే యాక్టివిటీస్లో యూజ్ చేయడానికి మనకు విండోస్ ల్యాప్టాప్స్ అనేది యూజ్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అనేది యూజ్ చేస్తాం. బట్ కాకపోతే మనం ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి, మన యూట్యూబ్ వెబ్సైట్, లేదా ఏదైనా ఒక గవర్నమెంట్ వెబ్సైట్ తీసుకోండి, ఈవెన్ లైక్ మన tcs.com, ఏదైనా ఎనీ వెబ్సైట్, మనం ఒక వెబ్సైట్ తీసుకున్నప్పుడు జనరల్గా ఆ వెబ్సైట్ మనకు 24/7 వెబ్సైట్ అనేది రన్ అవ్వాలి. సో ఇక్కడ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తే, ఓకే, ఈవెన్ బై యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో వీ క్యాన్ రన్ అవర్ వెబ్సైట్స్ 24/7. ఓకే, ద ఫీచర్స్, ఓకే, as we are having the Linux OS is having the best features when compared with the Windows. So that's the reason many of the companies, okay, many of the organizations are adopting to the Linux. Okay, so జనరల్గా మనకి ఏంటంటే ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో జనరల్గా మనం ఎప్పుడైనా ల్యాప్టాప్ పర్చేస్ చేసినప్పుడు, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ పర్చేస్ చేసినప్పుడు మీరు జనరల్గా ఎంక్వైరీ చేస్తే మనకు విత్ ఓఎస్ఆ వితౌట్ ఓఎస్ఆ అంటారు. అంటే జనరల్గా మనం ఓఎస్ కొన్న ల్యాప్టాప్ ఏదైనా డెస్క్టాప్ కొన్నప్పుడు మనకు ల్యాప్టాప్ అంటే హార్డ్వేర్ ప్లస్ ఓఎస్ కూడా మనకు ఛార్జెస్ ఉంటాయి. ఓకే, మనం ఓఎస్ కూడా మనం అమౌంట్ అనేది పే చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఒక కంపెనీ ఆర్గనైజేషన్ తీసుకుంటే జనరల్గా ఒక కంపెనీలో మనకు థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తుంటాం. ఆ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్కి ఇప్పుడు నేను ఇక్కడ హార్డ్వేర్, ఓకే, ఆ సర్వర్స్కి ఫిజికల్ హార్డ్వేర్ పర్చేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను లైసెన్స్కి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ద అమౌంట్ ఫర్ పర్చేసింగ్ హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ ఓఎస్. సో అలా ఏంటంటే మనకు మెనీ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే, ఇఫ్ ద సేమ్ ఫీచర్స్ we are getting from the Linux OS, then why we have to go with the Windows? Okay, why we have to go with the Windows? సో ఇలా మనకు లైనక్స్లో మనకు చాలా ఫీచర్స్ అనేది ఉంటాయి, నాట్ ఓన్లీ విత్ ద ఓఎస్. మనకి జనరల్గా లైనక్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓపెన్ సోర్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ సోర్స్. అంటే ఈ పర్టికులర్ లైనక్స్ ఓఎస్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు మనకు వీ నో నీడ్ టు పే ఎనీ అమౌంట్. ఓకే, ఎనీవన్, ఇట్ ఈస్ అ ఓపెన్ సోర్స్. ఎనీవన్ ఇన్ ద వరల్డ్ దే కెన్ డౌన్లోడ్ ద ఓఎస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ and they can use directly. And here we are having the compatibility. Okay, we are having the compatibility. అంటే జనరల్గా మనకి ఏంటంటే మనం స్టిల్, ఓకే, మన పర్సనల్ ల్యాప్టాప్స్లో విండోస్ 10, విండోస్ 11, విండోస్ 7 ఇలాంటి ఓఎస్లు యూజ్ చేస్తాం. బట్ సేమ్ ఓఎస్ మనం ఆఫీస్లో ఆర్గనైజేషన్స్, మన అప్లికేషన్స్ రన్ చేయడానికి కానీ, మన వెబ్సైట్స్ రన్ చేయడానికి కానీ ఆ పర్టికులర్ ఓఎస్ అనేది మనకు కంపాటబిలిటీ కాదు.
సో ఇక్కడ కంపాటబిలిటీ రావాలంటే మనకు 2 టైప్స్ ఆఫ్ ఓఎస్ ఉంటాయి. ఏది విండోస్లో మనకు సర్వర్ ఓఎస్ అని సపరేట్ ఉంటుంది అండ్ క్లయింట్ ఓఎస్ అని సపరేట్ ఉంటుంది. సో ఇలా మనకు 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అదే లైనెక్స్లోకి వచ్చేపాటికి మనకు ఓన్లీ 1 ఓఎస్, అంటే మనం సేమ్ ఓఎస్ మనం ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ సేమ్ ఓఎస్ మనము సర్వర్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. అలా కంపాటబిలిటీ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ లైనెక్స్ క్లాస్ ఏంటంటే జనరల్గా మనం త్రీ డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసి మనం క్లాస్ అనేది కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ క్లాసెస్ వచ్చేసి మనం 3 డిఫరెంట్ కేటగిరీస్. ఫస్ట్ వచ్చేసి లైనెక్స్ బేసిక్స్. ఓకే, ఫస్ట్ మనం లైనెక్స్ బేసిక్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో లైనెక్స్ బేసిక్స్ అంటే ఇప్పుడు మన విండోస్ ఓఎస్లో మనం డే టు డే లైఫ్లో మనం విండోస్ యూజ్ చేస్తున్నాం. అంటే లైక్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా ఇంటర్నెట్ సర్చ్ చేయాలన్నా, ప్రతిదానికి మనం ఆల్రెడీ విండోస్ అలవాటు పన్నాం. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ వీఆర్ ఫీజిబుల్ అండ్ మనకు కంపాటబిలిటీ ఉంది కాబట్టి మనం విండోస్ ఓఎస్ యూజ్ చేస్తున్నాం. బట్ లైనెక్స్లో ఏంటంటే లైనెక్స్ ఈజ్ కంప్లీట్లీ సిఎల్ఐ. ఓకే, సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మనం ఏదైనా ఒక ఫోల్డర్ చూడాలన్నా, ఒక ఫైల్ చూడాలన్నా, ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఫైల్ క్రియేట్ చేయాలన్నా ప్రతిదానికి మనకు కమాండ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ విండోస్ వచ్చేసి కంప్లీట్లీ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అదే మనం లైనెక్స్ వచ్చేపాటికి లైనెక్స్ కంప్లీట్లీ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకు GUI అన్నప్పుడు మనం ల్యాప్టాప్ ఆన్ చేస్తేనే అందులో ఏం ఫోల్డర్స్ ఉన్నాయి, ఏం ఫైల్స్ ఉన్నాయి అట్లీస్ట్ మనకు కనబడుతుంది. బట్ లైనెక్స్లో వచ్చేపాటికి ఇది కంప్లీట్లీ సిఎల్ఐ. ఓకే, సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనం ఇన్పుట్ ఇస్తేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆ ఇన్పుట్ నీ రిక్వైర్మెంట్ ఏంటి, నువ్వు ఫోల్డర్స్ చూడాలా, ఫైల్స్ చూడాలా, లేదా ఫోల్డర్ క్రియేట్ చేయాలా, అందులో ఉన్న కంటెంట్ ఎడిట్ చేయాలా, ఏం చేయాలన్నా కానీ మనం ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఒక కమాండ్ అనేది సెండ్ చేస్తేనే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విండోస్ అండ్ లైనెక్స్. ఓకే, సో ఇక్కడ మనము లైనెక్స్ బేసిక్స్లో ఇవన్నీ నేర్చుకుంటాం. అంటే జనరల్గా ఏంటంటే ఒక సర్వర్లో డేట్ ఎలా చూడాలి, లేదా సర్వర్ షట్ డౌన్ ఎలా చేయాలి, రీస్టార్ట్ ఎలా చేయాలి, అండ్ ఒక ఫైల్ ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు, ఎంతమంది ఆ సర్వర్లో లాగిన్ అవ్వచ్చు, ఇలా బేసిక్ కమాండ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక ఫైల్ క్రియేషన్ దగ్గర నుండి, ఒక ఫైల్ మూవ్ అవ్వడం దగ్గర నుండి, ఎడిటింగ్, క్రియేటింగ్, డెలిటింగ్ ప్రతిదీ కూడా మనం లైనెక్స్ బేసిక్స్లో కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. అంటే లైనెక్స్లోనే ఫస్ట్ మనము ఏమన్నాము, లైనెక్స్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డివైడ్ ఇంటూ టోటల్ 3 categories. First one is the basics of the Linux. We are going to discuss with the basics of the Linux. సో ఇక్కడ బేసిక్స్లో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైనెక్స్ అనేది ఇంటర్ఫేస్ ఐడియా లేదు. మనకు ఇంతవరకు మనం విండోస్ మాత్రం యూజ్ చేసాం. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే నాకు ఐడియా లేదు. అసలు ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలన్నా, అది ఎక్కడ ఉందా చెక్ చేయాలన్నా నాకు ఐడియా లేదు. సో ఫస్ట్ ఏంటంటే ఈ బేసిక్స్లో మనం ఇలాంటివన్నీ కవర్ చేస్తాం. ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, క్రియేషన్ కానీ, అందులో డేట్ చూడాలన్నా, టైం సెట్టింగ్స్ ఏం చేయాలన్నా, హోస్ట్ నేమ్ ప్రతిదీ ఇక్కడ మనం బేసిక్స్లో కవర్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఏంటంటే నెట్వర్కింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం విండోస్ అనుకోండి, డైరెక్ట్గా మనము ఇక్కడ కార్నర్లో వైఫై సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి ఏ వైఫై కనెక్ట్ చేయాలో అది చేస్తాం. బట్ అదే లైనెక్స్లోకి వచ్చేప్పటికి మనం ఏమంటున్నాం, ఇట్ ఈస్ కంప్లీట్లీ సిఎల్ఐ, ఇట్ ఈస్ ఏ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మనం ఏం చేయాలన్నా దానికి ప్రతిదీ కమాండ్తోనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మనకు గ్రాఫికల్గా మౌస్తో మనం కర్సర్ మూవ్ చేసి మనం చేయలేం. ప్రతిదీ ఇక్కడ కమాండ్ లైన్ అంటే మనం ఆ పర్టికులర్ సర్వర్కి లేదా ఆ పర్టికులర్ మిషన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అది అనేది వర్క్ అవుతుంది. సో అలా నెట్వర్కింగ్లో వచ్చేసి ఒక పర్టికులర్ సర్వర్కి ఐపీ అడ్రస్ ఎలా అసైన్ చేయాలి, మొత్తం బాండింగ్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ మీరు రేపు పొద్దున ఒక లైనెక్స్ సర్వర్ మీద వర్క్ చేస్తున్నారు, మీకు ఇంటర్నెట్ రావట్లేదు. సో ఇంటర్నెట్ రావట్లేదు అంటే ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు? అదే విండోస్లో అనుకోండి, బ్రౌజర్లోకి వెళ్తాము, గూగుల్, క్రోమ్ ఏదో ఓపెన్ చేస్తాం. బట్ ఇక్కడ లైనెక్స్లో ఏంటంటే సేమ్ మీరు ట్రబుల్ షూట్ చేయాలన్నా, రిజాల్వ్ చేయాలన్నా, ఇన్స్టాల్ చేయాలన్నా, కాన్ఫిగర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ప్రతిదీ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఓపెన్ చేసి పెట్టుకుంటే అది యాక్చువల్లీ అలాగే ఉంటుంది. సో that is the difference between the Windows and Linux, and in the networking we are going to cover these concepts. And next మనకి ఏంటంటే ఇంకోటి సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది.
సో దిస్ ఈజ్ ద మెయిన్. ఓకే, ఇక్కడ మనకు లైనెక్స్లో మీరు లైనెక్స్ కెరియర్ మొత్తం అంతా కూడా ఈ ఒక్క పార్ట్లోనే ఉంటుంది. సో జనరల్ లైనెక్స్లో దీన్ని సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఒక యూట్యూబ్ వెబ్సైట్ రన్ అవుతుంది, లేదా ఒక న్యూస్ ఛానల్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది, ఏదైనా కానీ ఎలా రన్ అవుతుందంటే బ్యాక్ ఎండ్లో ఇలా సర్వర్ అడ్మినిస్ట్రేషన్, ఇలా సర్వర్స్ ఇలాంటివి రన్ యాజ్ అ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ మనం రన్ చేస్తేనే అవి లైవ్ స్ట్రీమింగ్ కానీ, యూట్యూబ్ ఛానల్ లైవ్ రన్ కానీ, ఏదైనా వెబ్సైట్ కానీ, ఏదైనా న్యూస్ పేపర్ ఆన్లైన్ ఈ పేపర్స్ కానీ ప్రతిదీ రన్ అయ్యేది మనకు బేస్డ్ ఆన్ ద సర్వర్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఎన్ఎఫ్ఎస్ సర్వర్, ఓకే, ఎస్ఎస్హెచ్, ఎల్డాప్, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్కి ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము ఒక 1000 సర్వర్స్ ఉన్నాయి, 1000 సర్వర్స్కి కామన్గా డేటా షేర్ చేయాలి అంటే ఒక ఎన్ఎఫ్ఎస్ సర్వర్ వాడతాం. అండ్ మనకు తెలుసు సర్వర్స్ అనేవి 24/7 రన్ అవుతాయి. సర్వర్స్ 24/7 రన్ అయినప్పుడు ఆ సర్వర్స్ హీట్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, అవన్నీ ఒక డేటా సెంటర్లో కూల్ ప్లేస్లో మెయింటైన్ చేస్తాం. బట్ కాకపోతే మనం ఆ డేటా సెంటర్లోకి ఫ్రీక్వెంట్గా వెళ్ళి కనెక్ట్ అవ్వం. సో అందుకోసము ఆ సర్వర్స్ రిమోట్లీ కనెక్ట్ అవ్వాలి. సో రిమోట్లీ కనెక్ట్ అవ్వాలంటే మనం ఎస్ఎస్హెచ్ అనే సర్వీస్ యూజ్ చేస్తాం. ఇలా ప్రతిదానికి మనము ఏమేమి యాక్టివిటీ చేస్తున్నామో ఆ ప్రతి ఒక్క యాక్టివిటీకి మనకు ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఉంటుంది. ఆ సర్వీస్కి ఎలా కాన్ఫిగరేషన్స్ ఎడిట్ చేయాలి, అందులో ఏమేమి డేటా మనం మెయింటైన్ చేయాలి, ఏది ఇంపార్టెంట్, ఏ డేటా ఎక్కడ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, ఆ సర్వర్లో ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరైనా సమ్ అటాక్స్ అంటే మనకి ఎవరైనా రాంగ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేశారు, అవి ఎక్కడ ఉంటాయి. ఒక యూట్యూబ్లో వీడియో ప్లే అవుతుంది, అది ఎక్కడింటి బఫర్ అవుతుంది. సో కంప్లీట్లీ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ బేస్ చేసుకొని మనం అనేది వర్క్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హూ క్యాన్ చూస్ లైనెక్స్, వేర్ వీ క్యాన్ యూజ్ ద లైనెక్స్. సో జనరల్గా లైనెక్స్ అనేది మన డే టు డే లైఫ్లో ప్రతి చోట మనం అనేది యూజ్ చేస్తుంటాం. సో మనకేంటంటే ఇక్కడ లైనెక్స్ మోస్ట్లీ యూజ్ ఇన్ ద పోర్టబుల్ డివైజెస్. సో పోర్టబుల్ డివైజెస్ అంటే ఇప్పుడు మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్స్ తీసుకున్నా, లేదా ఏదైనా వీడియో రికార్డ్ చేసే కెమెరాలు తీసుకున్నా, ఈవెన్ స్మాల్ రికార్డింగ్ వీడియోస్, జనరల్లీ మన మైక్రోఫోన్స్ ఏదైనా కానీ మనకు బ్యాక్ ఎండ్లో లైనెక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఎందుకు లైనెక్స్ అనేది యూజ్ చేస్తామంటే జనరల్గా ఇందాకే చెప్పాము, మనం ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పాం, ఓపెన్ సోర్స్ అని చెప్పాం. అంటే ఇక్కడ మనకు లైనెక్స్ ఏదైతే డెవలప్ చేశారో దానికి ఉన్న కెర్నల్. సో జనరల్గా కర్నల్ అంటే ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, మన ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్కి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుందో దాన్ని మనం కర్నల్ అంటాం. ఓకే, ఆ కర్నల్ అనేది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనకు డిఫరెంట్ డివైజెస్లో యూజ్ చేస్తాం. ఈవెన్ మన వాషింగ్ మిషన్, ఓకే, రెఫ్రిజిరేటర్స్, మీరు ఏదైనా కానీ ఆటోమేటిక్గా మనకు రెఫ్రిజిరేటర్ కూల్ అవ్వగానే ఎలా కంట్రోల్ అవుతుంది, బికాస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ వీఆర్ యూజింగ్ లైనెక్స్ అండ్ దేర్ వీ హ్యావ్ ప్రోగ్రామ్ సమ్ కమాండ్స్. ఓకే, అక్కడ ఎందుకు విండోస్ ఆపరేటింగ్ యూజ్ చేయట్లేదు, ఎందుకు లైనెక్స్ వాడుతున్నారంటే బికాస్ లైనెక్స్ ఈజ్ ఏ వెరీ లైట్ వెయిట్ అప్లికేషన్. ఓకే, అంటే ఆ కర్నల్ కానీ ఏదైనా కానీ మనకు ఈజీగా కమాండింగ్, ఈజీగా ఆపరేటింగ్ అనేది ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనము లైనెక్స్ అనేది యూజ్ చేస్తాం. మెజారిటీగా మీరు ఒక్కసారి లైనెక్స్ ఇఫ్ యూ హ్యాబిచుయేటెడ్ ఫర్ లైనెక్స్, then instead of using Windows, always you will prefer to use the Linux on your day-to-day life. Okay, now జనరల్గా ఇప్పుడు మీరు విండోస్ కెరియర్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా లైనెక్స్ కెరియర్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ ద ఆప్షన్ ఈస్ కంప్లీట్లీ రిలైస్ ఆన్ యూ. మనకేంటంటే విండోస్లో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. విండోస్లో మనకు 2 స్ట్రీమ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ఐటీ అడ్మినిస్ట్రేటర్ అండ్ అనదర్ వన్ ఈజ్ అ సర్వర్ అడ్మినిస్ట్రేటర్. మనకు ఐటీ అడ్మినిస్ట్రేటర్ ఒక కేటగిరీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అని ఒక కేటగిరీ ఉంటుంది. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ ఐటీ అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ మనకు కెరియర్ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, యూ విల్ హ్యావ్ ద స్టేబుల్ లైఫ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ర్యాపిడ్లీ ఆన్ యువర్ కెరియర్, okay, if you want to expose your career on the multiple streams, then you have to choose a Linux. అంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ ట్రెండింగ్లో మనకేంటంటే మీరు మేజర్గా వినింటే క్లౌడ్ జనరల్గా ఎక్కువ వింటాం. క్లౌడ్, ఓకే, యూ మే హెర్డ్ రిగార్డింగ్ ద ఆటోమేషన్, లేదా మనకు డెవాప్స్ స్ట్రీమింగ్ అనేది వినింటాం. సో దీస్ ఆర్ ద
different streams where you are working, okay, where you can work. And మనకి ఏంటంటే ఈ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ ఇస్ లైక్ క్లౌడ్. ఓకే, క్లౌడ్ ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్, అండ్ ఆటోమేషన్ యాజ్ వెల్ యాజ్ DevOps. దీస్ కెరియర్స్ విల్ బి, యూ క్యాన్ గ్రో వెరీ ర్యాపిడ్లీ. బట్ ఇక్కడ మీరేంటంటే ఈ విండోస్ మీద మీరు కెరియర్ స్టార్ట్ చేస్తే ఓకే ఇక్కడికి స్విచ్ అవ్వచ్చు. బట్ నేనేమంటున్నా, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ లైనెక్స్, then you can, it will be very easy for you to sustain as a cloud engineer, as well as you can enter into a automation field, or else you can go enter into the DevOps stream. మీరు DevOps అయినా ఏదైనా అడ్వాన్స్డ్ కెరియర్ గ్రోత్ వెళ్ళాలన్నప్పుడు లైనెక్స్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ మరి విండోస్ హెల్ప్ అవ్వదా అంటే విండోస్ కూడా హెల్ప్ అవుతుంది. బట్ ద థింగ్ డిఫరెన్స్ ఏంటంటే విండోస్లో ఉన్నప్పుడు కెరియర్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అండ్ ఇట్ విల్ బి స్టేబుల్. బట్ when you go with the Linux, your life will be challenging, and at the same time you can grow rapidly on your career. So who are eligible for Linux or else Windows? General ga manaki entante Windows aina Linux aina even ఏ జాబ్ అయినా మనకు మార్కెట్లో జస్ట్ మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. సపోజ్ మీరు నాన్ కంప్లీట్లీ సపోజ్ సమ్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇలా మెయిన్ స్ట్రీమే ఉండాల్సిన పని లేదు. మీరు బైపీసీ తీసుకున్నా, మీరు సివిల్ తీసుకున్నా, సిఈసీ తీసుకున్నా, ఎనీ బీటెక్ స్ట్రీమ్ ఆర్ ఎల్స్ ఎనీ డిగ్రీ స్ట్రీమింగ్, జస్ట్ మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఒక్కటి ఉంటే మనం కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి.